అందరికీ నమస్కారం. దేశంలో కానీ ప్రపంచంలో కానీ సంక్లిష్టమైన పరిస్థితి కనిపిస్తుంది. చాలా భయావహమైన భయంకరమైన స్థితి కనిపిస్తుంది. ప్రజలు తమ ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడుతున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేయడమే కాకుండా ప్రపంచంలో ఉన్న మానవాళిని చాలా దయనీయ స్థితికి తీసుకొచ్చేసింది. ఆశ్చర్యం అనిపిస్తుంది. అగ్రరాజ్యాలు అని పేరు పెట్టుకుని ఏవైతే చలామణి అవుతున్నాయో చైనా, అమెరికా, మేము సంపన్న దేశాల వాళ్ళము, మా దగ్గర కావలసినంత సంపద ఉంది అని విర్రవీగుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఇటలీ, స్పెయిన్, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలన్నీ కూడా ఈరోజు మోకాళ్ళ మీద పడి ఏడవడం ఒక్కటే తర్వాయిగా ఉంది. అలాంటి దయనీయ స్థితిలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ఈ సంకట స్థితి నుంచి నెగ్గుకొస్తోంది. చాలా ఆశ్చర్యం. మిగిలిన దేశాలతో పోలిస్తే ఈ మన భారతదేశంలో కరోనా తాలూకా ప్రభావం చాలా తక్కువనే చెప్పచ్చు. కారణాలు ఏమిటి, ఎందుకు అలా జరిగింది అనే విషయాన్ని తర్వాత ఆలోచించవచ్చు. పక్కన పెడితే మనం గమనించాల్సిన విషయం ఇది. ఆహార నిద్ర భయమేధి నుంచి ఎత్సమానే పసిపిన్నరాణ. ఆహారము ఆకలిస్తుంది, నిద్ర వస్తుంది, భయం అనే ఒక వస్తువు, భయపడడం, పిల్లల్ని కనడం, సంతానోత్పత్తి, ఇవన్నీ కూడా మిగిలిన జంతువులకి మానవుడికి సరి సమానమే. ఇంకా మిగిలినది ఏమిటయా అంటే వాటికి మనిషికి తేడా ఏమిటంటే వివేకము, వివేచన. పెద్దలు చెప్తుంటారు, భగవంతుడు చరాచర సృష్టిని సృష్టించి అందులో మానవుణ్ణి తయారు చేసి, ఒరే నీ కోసం ఇవన్నీ తయారు చేశాను, వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ నీ మనుగడను నువ్వు సాధించుకుంటూ నీ సాధనను కొనసాగించుకో, నువ్వు ఏదైతే పరమపదాన్ని చెందాలో ఆఖరి మజిలీ కాబట్టి అలాంటి పరమపదం కోసం నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పి పరమాత్మ చెప్పాడు. కాబట్టి మనిషి సుఖం కోసం, మనిషికి ఏ కష్టం రాకుండా ఉండడం కోసం, మనిషి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ సృష్టిని సృష్టించి మనిషిని సుఖపడమని కోరి సాధన చేసుకోమని చెప్పాడు. మహాత్మా గాంధీ ఓ మాట అంటారు, ప్రకృతి మనిషికి కావలసిన అవసరాలను తీర్చగలదు కానీ మనిషి తరపు అత్యాశలను తీర్చడం కోసం కాదు. కాబట్టి మన అవసరాలను తీర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన మానవుడు చాలా ఆశ్చర్యం. ప్రకృతి విధ్వంసాన్ని సృష్టించి తన పీకల మీదకి తానే తెచ్చుకున్నాడేమో అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే కొంతమంది చెప్తున్నారు, మా దేవుడు చాలా గొప్పవాడు, మా దేవుణ్ణి మీరు అనుసరిస్తే మతం మార్చుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా అని. మరికొంతమంది చెప్తారు, మా దేవుణ్ణి మీరు అనుసరించకపోతే మీరు పాపులు, మీరు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా, ఆఖరికి స్త్రీ అనే ఒక పదార్థం కూడా మనిషి తాలూకా కోరికలను తీర్చడం కోసమే సృష్టింపబడినది అని మా మత గ్రంథం చెప్తోంది. దాన్ని అనుసరించి చెట్టును పూజ చేసేవాడు, రాయిని పూజ చేసేవాళ్ళు, విగ్రహారాధన చేసేవాళ్ళు వీళ్ళంతా పాపులు అని చెప్తూ ఈ ప్రపంచాన్ని ఎంత కొల్లగొట్టాలో అంతా కొల్లగొట్టాడు మానవుడు మతం పేరు మీద. దాని తలక ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు మనం చూస్తున్నాం. అభివృద్ధి సాధించాము, మేము చంద్రమండలానికి చేరుకున్నాము, అక్కడ నడిచాము, లేదా మేము గ్రహాంతరవాసం చేశాము, లేదా మేము మార్స్ మీద ప్రవేశించాము, విశ్వాన్ని మనం శాసించబోతున్నాము అని చెప్పే ఏవైతే దేశాలు ఉన్నాయో, మేము చాలా అభివృద్ధి చెందాము, మేము అన్ని రకాలుగా అన్ని విధాలుగా మేము బలంగా ఉన్నాము,
మమ్మల్ని మించిన వాడు లేడు అని అహం చూపించిన కొన్ని దేశాలు ఈరోజు తానే సృష్టించుకున్న ఒక చిన్న వైరస్, కంటికి కనిపించని ఒక చిన్న వైరస్తో కకావికలైపోయి ఎన్ని కష్టాలు పడుతున్నాడో చూడండి. కాబట్టి దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది, మనిషి ఏమీ కాదు, మనిషి చేతిలో ఏమీ లేదు, మనిషి ఏమీ చెయ్యలేడు. కాబట్టి ఎంత అభివృద్ధి చెందినా, ఎంత చంద్రమండలం మీద నడిచినా, ఎంత ఆకాశపు ఎత్తును అందుకున్నా, ఎన్ని సాధించినా తను చేసిన పాపాలకి తను శిక్ష అనుభవించక తప్పదు. దాని తలక పర్యవసానమే ప్రళయం రూపంలో, ఈరోజు కరోనా రూపంలో, ఎక్కడో కెనడాలో జరిగిన 4 గోడల మధ్యన జరిగిన ప్రయోగం కెనడా నుంచి వుహాన్ చేరుకుని, వుహాన్ నుంచి చైనాలో ప్రవేశించి, వుహాన్ నగరంలో ప్రవేశించి, అక్కడి నుంచి చైనాలో రకరకాల వ్యక్తుల ద్వారా ఇటలీలో ప్రవేశించి, అటు నుంచి స్పెయిన్ ప్రవేశించి, అక్కడి నుంచి అమెరికా, ఇంగ్లాండ్ సుమారుగా 200 పైచిలుక దేశాలలో విస్తృతంగా ప్రయాణం చేసి జనాల్ని, మానవాడిని సంహరిస్తోంది అంటే 2 చేతులు పైకెత్తి భగవంతుడా ఏమిటి ఈ కష్టం అని ప్రార్థించడం తప్ప వేరే చేయగలిగిన ప్రయత్నం లేదు, అవకాశం లేదు. ఇదే సందుగా కొంతమంది మా దేవుణ్ణి నమ్ముకోండి, కొంతమంది అన్నీ పూర్తయిపోతాయి, అన్నీ చక్కగా సర్దిద్దుకుంటాయని మత వ్యాపారాలు చేసుకుంటున్నారు మరి కొంతమంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మిత్రులారా, కరోనా వైరస్ని అధిగమించడానికి, దాని నుంచి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం, మనిషి మనిషిగా బతకడమే. కనీసం చెప్పింది ఆచరించి, ఇంటి దగ్గర ఉంటూ తమ పనుల్ని కట్టిపెట్టి ఇంటి దగ్గర ఉంటూ చక్కగా హాయిగా కుటుంబంతో జీవించడమే. నాకు ఈ సందర్భంలో కొంతమంది వేస్తున్న ప్రశ్నల్ని గమనిస్తుంటే ఒక విషయం గుర్తుకొస్తుంటుంది. రామకృష్ణ పరమహంస తన శిష్యులందరితో కూర్చుని ఒక మాట చెప్పారు, పరమాత్మ ప్రతి చోట ఉన్నాడు, అణువణువులో పరమాత్మ ఉన్నాడు, కాబట్టి అన్నిటి యందు పరమాత్మని గమనించడమే ఆధ్యాత్మికత అని రామకృష్ణ పరమహంస ఆ శిష్యులందరికీ చెప్పాడు. అయితే ఒక శిష్యుడు అడిగాట, అయితే అన్నింటిలోని పరమాత్మ ఉన్నాడా అంటే వెంటనే రామకృష్ణ పరమహంస అన్నారు, పిపీలకాది బ్రహ్మ పర్యంతం అన్నింటిలోని పరమాత్మ ఉన్నాడు, అన్నింటిలోని పరమేశ్వరుడు ఉన్నాడు, నువ్వు చూడగలిగిన దృష్టి నీకుంటే కనిపిస్తాడు అని చెప్పాడు. సరే, క్లాస్ అయిపోయింది, ప్రవచనం అయిపోయింది, మన శిష్యులంతా కూడా బయలుదేరారు. ఎవరైతే ప్రశ్న వేశారో ఆ ప్రశ్న వేసిన శిష్యుడు కూడా బయటికి వెళ్తున్నాడు. వెళ్తూ ఒక సన్నటి మార్గం, ఇటు పొంతలు విపరీతంగా అడవి ప్రాంతంలో ఉంది, ఇటు అడవి ప్రాంతంలో ఉంది, పక్కకు తప్పుకోవడానికి లేదు, సన్నటి మార్గం గుండా నడిచి వెళ్ళిపోతుంటే అట్నుంచి ఒక ఏనుగు, మావటివాడు ఏనుగుని తీసుకుని అట్నుంచి వచ్చేస్తున్నాడు. ఏనుగు మీద కూర్చున్నాడు మావటివాడు. కాబట్టి వెంటనే ఈయనకి పాలుకోలేదు, ఏం చేయాలని వెంటనే గురువు గారికి ప్రవచనం గుర్తుకొచ్చింది. ఏమిటది? అన్నిటిలో పరమాత్మ ఉన్నాడు. వెంటనే ఈయనకు ఒక ధైర్యం వచ్చింది, అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ ఏనుగులో కూడా పరమాత్మ ఉన్నాడు, నన్ను ఏమీ చెయ్యడు, ఎందుకు, నేను మానవుడిని, నన్నేం చేస్తుంది, పరమాత్మ అందరినీ ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు, గౌరవిస్తాడు, కాబట్టి పరమాత్మ నన్ను ఏమీ చెయ్యడు, పరమాత్మే కదా ఉన్నాడు అని నమస్కారం పెట్టి పరమాత్మ అని నడవడం మొదలుపెట్టట. మీద నుంచి మావటి అరుస్తున్నట్ట, తప్పుకో తప్పుకో తప్పుకో, ఏనుగుస్తోంది, తప్పుకో, ఇటో వైపు తప్పుకో అని. పోయా పరమాత్మ ఉన్నాడు అని ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఏనుగు దగ్గర పడింది, తొండంతో విసిరి కొట్టింది, మూలపడ్డాడు, దెబ్బలు తగిలే ఏడ్చుకుంటూ పరమహంస దగ్గరికి వెళ్ళాడు. పరమహంస స్వామి, మీరు అన్నింటిలో పరమాత్మ ఉన్నాడని మీరు చెప్పారు, కానీ నేను అడవికి వెళ్తున్నప్పుడు ఈ రకమైన సంఘటన జరిగింది అంటే అడిగారు. ఏం జరిగింది? ఎదురుగుండా ఏనుగుస్తోంది, నేను మీరు చెప్పిన మాటని తూచా తప్పకుండా ఏనుగులో కూడా పరమాత్మ ఉన్నాడని ముందుకు వెళ్ళాను, పరమాత్మ నన్ను గమనించకుండా
నన్ను తొండం పెట్టి చెరకు పైకి విసిరేశాడు అని. అప్పుడు సంఘటన పూర్తిగా పూర్వపరాలు ఆలోచించిన రామకృష్ణ పరమహంస వారిని అడిగారు, ఆ శిష్యుని అడిగారు ఆయన, సరే నువ్వు ఏనుగులో పరమాత్మ ఉందని నువ్వు నమ్మేవు కదా, మరి ఏనుగు మీద ఉన్న మావటివాడు నిన్ను తప్పుకో అని అంటున్నాడు కదా, మరి మావటివాడిలో ఎందుకు పరమాత్మ లేడు? అందులో కూడా పరమాత్మ ఉన్నాడు కదా, నువ్వెందుకు నమ్మలేదు ఆ మాట? నువ్వు నిజంగా మావటివాడిలో కూడా పరమాత్మ ఉన్నాడని నమ్మితే నువ్వు ఖచ్చితంగా తప్పుకునేందుకు కదా, ఈ కష్టం ఉండకపోను కదా. కాబట్టి అన్నిటిలో పరమాత్మ ఉన్నాడంటే ఏనుగులో మాత్రమే ఉన్నాడా? మావటిలో కూడా ఉన్నాడు కదా. ఈ విషయాన్ని ఎందుకు గమనించలేదు రామకృష్ణ పరమహంస అడుగుతారు. అప్పుడు ఆయన నాలుగు ఖర్చుకుంటాడు శిష్యుడు, నిజమే సుమా అని. జరుగుతున్న అనర్థాన్ని గమనించి అయ్యా పాటించండి ఇవి అని అన్నప్పుడు కొన్ని శక్తులు, కొన్ని దుష్ట శక్తులు రకరకాల ప్రశ్నలు వేసి, వాళ్ళకేనా, మాకెందుకు లేదు, వాళ్ళకి అవకాశం ఉంది, మాకెందుకు ఇవ్వరు, తిరుపతిలో అలా జరుగుతోంది మాకెందుకు చెయ్యరు అని కొన్ని ప్రశ్నలు, పనికిమాలని చెత్త ప్రశ్నలు వేస్తున్నారు. కొంతమంది అయితే పూర్తిగా బరితెగించేశారు. ప్రార్థనలు సామూహికంగా చేస్తున్నారు, అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వీలైనంత మట్టికి దాన్ని వ్యాప్తి చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి పెద్దలు చెప్పినట్టుగా దేశహితం మమ కరణీయం అనే ఆలోచన ఉన్నప్పుడు, నాకు దేశహితం కోసం పనిచేయాలి అనే ఆలోచన ఉన్నప్పుడు, దేశం నాది దీన్ని రక్షించుకోవాలి అనే ఆలోచన ఉన్నప్పుడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అంటూ గురజాడ అప్పారావు గారు, పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపబోయి సొంత లాభము కొంతమో అనుకు పొరుగు వారికి తోడుపడబో అని కూడా అన్నారు. కాబట్టి ఏదో ఒక మేలు సమాజం కోసం, నా కుటుంబం కోసం, నా వ్యక్తిగత ఆరోగ్యం కోసం చేయాల్సిన మేలు ఏంటంటే అంటే నేను ఇంటి దగ్గర ఉండి అందరికీ హితబోధ చేసి, అయ్యా ఇంటి దగ్గర ఉండండి, మనకి లాక్డౌన్ 3వ తారీఖు వరకు పెంచారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు చెప్పినట్టుగా పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం, పరులకు ఉపకారం చేయడమే నిజమైన భక్తి కదా. ఇప్పుడు ఏంటి ఉపకారం ఏం చేయగలుగుతాం మనం? ఇంటి దగ్గర ఉండి ఉపకారం చేయడమే. ఇదే దేశానికి ప్రజలకి చేయగలిగిన ఉపకారం మనము. కాబట్టి స్టే హోమ్, ఇంటి దగ్గరే ఉండండి. కరోనాని కోరుండి మనం ఇంటికి తీసుకెళ్లి మన కుటుంబాన్ని, మన పిల్లల్ని కోల్పోవద్దు అని ప్రధానమంత్రి గారు మరీ చెప్తున్నారు. ఈ విషయాలు మనం పాటిద్దాం. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై.